మన ప్రభువైన యేసుక్రీస్తు అలాగే దావీదు ఇద్దరు కూడా మన దావీదు క్రీస్తు ప్రభువు గారికి పోలికగా ఉన్నాడు. ఎందుకంటే ఇస్కరియోతు యూదా అహీతోపేలుకు పోలిక ఎలా ఉన్నాడో అలాగే దావీదు మన ప్రభువైన క్రీస్తు వారికి పోలికగా ఉన్నాడు. ఇద్దరు కూడా ఒకే ఊరిలో జన్మించారు. ఎక్కడ? దావీదు బెత్లెహేము వాడు, అలాగే క్రీస్తు ప్రభువు కూడా ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములోనే ఆయన జన్మించాడు. ప్రియులారా, దావీదు గొర్రెల కాపరి, క్రీస్తు ప్రభువు మంచి గొర్రెల కాపరి అనే మాట మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దావీదు రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. మన ప్రభువైన యేసుక్రీస్తు రాజులకు ఆయన రాజుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దావీదు మరి ఇశ్రాయేలు ప్రజలు రాజుగా ఉండటానికి మరి సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. అలాగే తండ్రి చేత మన ప్రభువైన యేసుక్రీస్తు అభిషేకించబడ్డాడు. ఆయన అభిషక్తుడు అనే మాట మనం చూస్తున్నాం. ఇరువురు కూడా ఏం చేయబడ్డారు? వారు అభిషేకించబడిన వారుగా ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇరువురు కూడా ద్రోహం చేయబడ్డారు. ఎవరి ద్వారా? స్నేహితుల ద్వారా వారు ఏం చేయబడ్డారు? ద్రోహం చేయబడ్డారు. దావీదు గొల్యాతును ఏం చేశాడు? శత్రువైన గొల్యాతును ఓడించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు శత్రువైన సాతానును ఏం చేశాడండి? ఆయన ఓడించాడు అనే మాట మనం చూస్తున్నాం. దావీదు యొక్క రాజ్యము శాశ్వత కాలం వరకు ఉండును అని రాయబడింది. ఆయన రాజ్యము అంతము లేనిదై అనే మాటను మనం చూస్తున్నాం. ఇరువురి గురించి పోలికలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దావీదు క్రీస్తు ప్రభువుకు పోలికగా ఉన్నాడు అని మనకు అర్థమైంది. అయితే ఇద్దరు కూడా నమ్మక ద్రోహం చేయబడ్డారు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, నిజంగా నమ్మక ద్రోహం ఎలాంటిది? స్నేహములో ఉండవచ్చు, ప్రేమలో ఉండవచ్చు, కుటుంబంలో ఉండవచ్చు, వ్యాపారములో ఉండవచ్చు, అనేక రంగాల్లో మరి నమ్మక ద్రోహాలు జరుగుతూ ఉన్నాయి. నమ్మక ద్రోహం, కొండుగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన వాడు సంగతి దాచును అని సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది. నమ్మకమైన వాడు ఏం చేస్తాడంటండి? సంగతిని దాచిపెడతాడు. సంగతిని దాచిపెట్టకుండా పరుల గుట్టు బయట పెడుతూ వారికి వీరి